హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో బేసిక్ కేక్ వితౌట్ అవెన్ స్టవ్ మీద అండ్ వితౌట్ ఎగ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ముందుగా ప్రీహీట్ కోసం ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో ఇలాంటిది ఒక స్టాండ్ ఉంటుంది కదా, అది లోపల పెట్టి క్యాప్ పెట్టి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. అది ఒక 5 minutes సిమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఆ లోపు మనం బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే ఇది మెజర్మెంట్ కోసం ఈ కప్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది ముందు 1 cup ఆఫ్ పెరుగు and 1 cup of sugar powder and next ఇందులో 1 cup of ఆయిల్ అన్నమాట. సో మీకు మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని మెల్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదా అలాగే వేసి మిక్స్ చేసుకోవచ్చు, మెల్ట్ అయిపోతుంది. సో ఇది ఒకటే డైరెక్షన్లో చాలా మంచిగా మిక్స్ చేసుకోండి, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. సో అప్పుడే మనకి కేక్ బ్యాటర్ అనేది చాలా స్పాంజీగా నీట్గా అయితే వస్తుంది. సో ఇందులో వెనీలా ఎసెన్స్ వేసి మిక్స్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈ కప్పుతో నేను మైదా పిండి తీసుకున్నాను 2 cups. సో ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లించుకోండి. సో జల్లించుకుంటే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మెల్ట్ అయిపోతాయి. సో అందుకే జల్లించుకోండి. సో ఈక్వల్ రేషియోస్ అన్నాను కదా, సో ఇప్పుడు నేను చూపించిన కప్పుతోటి 1 పెరుగు, 1 పాలు, 1 ఆయిల్ లేదా బటర్, సో ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి. సో ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయండి. సో ఎలా పడితే అలా మిక్స్ చేసుకున్నారనుకోండి కేక్ స్పాంజ్ లాగా పొంగదన్నమాట. సో పాలు 1 cup చివర్లో వేసుకున్నాను. సో ఎందుకంటే మనం ముందుగా పెరుగు, షుగర్ పౌడర్ అవి వేస్తే సరిపోయింది నాకు. అండ్ ఒకవేళ మీకు గట్టిగా వచ్చిందనుకోండి పిండి, సో కొంచెం పాలు ఎక్కువ వేసి మధ్యలో కొంచెం వేస్తూ కలుపుకోండి. ఇప్పుడు నేను గిన్నెకి గ్రీస్ చేయడం కోసం బటర్ని గిన్నెకి గ్రీస్ చేస్తున్నాను. సో బటర్ పూసిస్తే కేక్ కింద మాడకుండా, అంటుకోకుండా గిన్నెకి స్పాంజ్ లాగా బయటికి వచ్చేస్తుంది. సో దానికోసం నేను బటర్ పూసేసి దానికి మళ్ళీ మైదా పిండి జల్లిస్తున్నాను. సో పిండి ఎక్కడ అంటుకోకుండా రావాలి కదా కేక్, సో దానికోసం. ఆ తర్వాత జల్లించేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఆ తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం ఈ కేక్ బ్యాటర్ అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. సో గిన్నెలో పెట్టేసి మీద క్యాప్ పెట్టేయండి, దాని మీద ఏదైనా బరువు ఉంటే పెట్టేయండి. ఆ తర్వాత నేను 45 minutes సిమ్లో కుక్ చేశాను. సిమ్ కంటే కొంచెం ఎక్కువ. సో 45 minutes అలా వదిలేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నేను కరివేపాకు స్టిక్ ఉంటుంది కదా, దాంతో చూసాను అన్నమాట. సో అది అంటుకోకుండా వచ్చింది. సో నా కేక్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఎక్కడ అంటుకోకుండా చాలా స్పాంజ్గా మెత్తగా చాలా బాగా వచ్చింది. స్వీట్నెస్ కూడా సరిపోయింది. సో ముందుగా చెప్పాను కదా కొలతలు, 1 cup పాలు, 1 cup పెరుగు, 1 cup షుగర్ పౌడరు. సో ఇవైతే నాకు కొలతలు చాలా బాగా సరిపోయింది. దానికి నేను 2 cups మైదా పిండి వేసాను, చాలా బాగా సెట్ అయిపోయింది. స్వీట్నెస్ కూడా సరిపోయింది, బాగా వచ్చింది. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చినట్టుగా అర్థమైందని అనుకుంటున్నాను.
సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.